మన తెలుగు సినిమా నుంచి 2026లో వచ్చే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ విషయం పక్కన పెడితే 2027లో మాత్రం 2026లో వస్తున్న మూవీస్ కంటే డబుల్ ట్రిపుల్ హైప్ ఇచ్చే మూవీస్ అయితే వస్తున్నాయి. లిస్టు మరీ అంత పెద్దగా అయితే ఉండదు. ఒక 4 మూవీస్ మాత్రమే ఉంటాయి. కాకపోతే వీటిని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు అని బయట టాక్ అయితే నడుస్తుంది. సరే, ఇంతకీ ఆ మూవీస్ ఏంటి? వాటికి ఎందుకంత హైప్ ఉంది? ఎందుకని అంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందాం. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో అనే విషయాన్ని, మీ యొక్క ఒపీనియన్‌ని క్లియర్‌గా కామెంట్స్‌లో అయితే చెప్పేయండి. టాపిక్ ఏంటో మీకు క్లియర్‌గా అర్థమైపోయింది కాబట్టి లాగ్ చేయాల్సిన అవసరం లేదు. వాయిస్ అలర్ట్ మావా! ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నెంబర్ 4 అల్లు అర్జున్ అట్లీ. లిస్ట్ మొత్తంలో 2027కి తప్పకుండా వస్తుంది అని క్లారిటీ ఇవ్వలేని మూవీ ఏదైనా ఉంది అంటే ఇదే. అంటే ఈ మూవీ 2027లో వస్తుందనైతే ఒఫీషియల్‌గా చెప్పలేదు. కానీ 27కే రావచ్చు అని స్ట్రాంగ్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. విజువల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతుందన్నమాట ఈ సినిమా. ఎందుకంటే మూవీ కాస్ట్ అనౌన్స్‌మెంట్, అదే మూవీ యొక్క అనౌన్స్‌మెంట్ వీడియోలోని, అలాగే దీపిక గారిని వెల్కమ్ చేస్తూ రిలీజ్ చేసినటువంటి వీడియోస్‌లోని చాలా క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. విజువల్లీ చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతుంది ఈ మూవీ అని. అంతేకాకుండా 800 కోట్ల వరకు ఈ మూవీకి బడ్జెట్ పెడుతున్నారంట మేకర్స్. అట్లీ గారు ఆయన స్ట్రాంగ్ జోన్ అయిన కమర్షియల్ టచ్ నుంచి కాస్త బయటకు వస్తూ తీస్తున్నటువంటి మూవీ ఇది. బయట వస్తున్న స్ట్రాంగ్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఈ మూవీలోని టైమ్ ట్రావెల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది అని అయితే చెప్తున్నారు. సైఫై అండ్ వారియర్ బ్యాక్ డ్రాప్ లో అయితే ఉండబోతుందని కూడా చెప్తున్నారు. అంటే అనౌన్స్మెంట్ వీడియోస్ చూసామనుకోండి, ఆ పాయింట్ మనకి క్లియర్ గా అర్థమైపోతుంది లేండి. అంతేకాదండోయ్, ఇందులో అల్లు అర్జున్ గారిది ట్రిపుల్ రోల్ అని కూడా చెప్తున్నారు. 3 జనరేషన్స్ కి సంబంధించిన క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారని కూడా బయట టాక్ నడుస్తుంది. మేబీ ట్రిపుల్ రోల్ కాకపోయినా మినిమం డ్యూయల్ రోల్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అట్లీ గారి మూవీస్ లోని మల్టిపుల్ రోల్ ఫ్యాంటసీ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. యాజ్ ఆఫ్ నౌ ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. మేబీ 2026లోని టైటిల్ అనౌన్స్మెంట్‌తో ఇలా ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారి బర్త్‌డేతోని మొత్తం అన్నీ మొదలు పెడతారనైతే నేను అనుకుంటున్నా. అప్పుడు క్లారిటీ వస్తుంది. మూవీ ఖచ్చితంగా 2027కే రిలీజ్ అవ్వుద్దో లేదో అనేది. ఇప్పటికైతే వినిపిస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 2027కే రావచ్చనైతే అంటున్నారు. మరి చూడాలి ఏమవుద్దో ఏంటో అనేది. నంబర్ 3 ఎన్టీఆర్ నీల్. ది మోస్ట్ హైప్డ్ మూవీ మాత్రమే కాదు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌ని ఎక్కువగా భయపెడుతున్న మూవీ కూడా ఇదే. దీనికి రీజన్ చెప్తూ ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాం. లింక్ డిస్క్రిప్షన్‌లోని అలాగే ఎండ్ కార్డ్స్‌లోని కూడా ఇస్తాను. వెళ్లి చూసేయండి. అయితే భయపెడుతున్న విషయాన్ని పక్కన పెట్టేస్తే ఒక పవర్‌ఫుల్ మాస్ డైరెక్టర్ మ్యాన్ ఆఫ్ మాసెస్‌తో కొలాబరేట్ అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. పైగా నీల్ మామ ఆయన మూవీస్‌లోని లీడ్ రోల్‌కి ఇచ్చే ఎలివేషన్స్ ఎలా ఉంటాయో నేను పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ టైటిల్ డ్రాగన్ అని అయితే అంటున్నారు. ఒఫీషియల్‌గా చెప్పలేదు కానీ మాక్సిమం ఇదే టైటిల్ అవ్వుద్దనైతే స్ట్రాంగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఎన్టీఆర్ గారి మేకోవర్ చూసి ఫ్యాన్స్ అండ్ జనరల్ ఆడియన్స్ మాత్రం కాస్త భయపడుతున్నారు. ఏంటన్నా ఇలా చిక్కిపోయావు అని. కాకపోతే ఒక రోల్ కోసం ఇంతలా మారిపోయారంటే ముందు ఎన్టీఆర్ గారి డెడికేషన్‌ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. మరి ఎందుకింతలా సన్నబడుతున్నారో కానీ నీల్ మామ మాత్రం లుక్ విషయంలో డిసప్పాయింట్ చేసే ఛాన్స్ అయితే లేదనైతే నమ్ముతున్నాను. చాలా పకడ్బందీగానే ప్లాన్ చేస్తున్నారనైతే అర్థమవుతుంది. ఎందుకంటే 'సాలార్ 2'ని తీయకుండా ఈ ప్రాజెక్ట్ మీదకి షిఫ్ట్ అయ్యారంటే, ఒకటి ఈ ప్రాజెక్ట్ మీద ఆయనకున్న నమ్మకం గట్టిగా ఉందని. ఇంకొకటి ఈ మూవీ గాని పొరపాటున ఫెయిల్ అయ్యిందే అనుకోండి, ఆయన కెరియర్‌కి ఇదొక బ్లాక్ మార్క్ కింద పడిపోతుంది. సో, అన్నీ తెలిసే ఈ మూవీ తీయడానికి రెడీ అయ్యారంటే, ఈ మూవీతో మెంటల్ ఎక్కిచ్చే ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఒఫీషియల్‌గా చెప్పలేదు కానీ ఈ మూవీలోని బిజ్జు మేనన్ గారు, టొవినో థామస్ గారు కీ రోల్స్ అయితే ప్లే చేస్తున్నట్టు లీక్ చేసేసారన్నమాట మన 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు. మూవీలోని టొవినో థామస్ గారు యాంటాగనిస్ట్‌గా నటించబోతున్నారనైతే బయట టాక్ నడుస్తుంది. ఇదంతా కాకుండా ఈ మూవీని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని కూడా టాక్ ఉందండోయ్. కానీ ఒఫీషియల్‌గా ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ లేవు కాబట్టి పూర్తిగా అయితే కన్ఫర్మ్ చెయ్యలేము. అండ్ ఇంకొకటి
ఈ మూవీ 2026లో రిలీజ్ అవ్వుద్దని చెప్పారు కదా! నువ్వేంటి 2027 లిస్ట్‌లోకి ఈ మూవీని యాడ్ చేసావు అని మీకు డౌటొచ్చే ఉంటది. 2027కి ఈ మూవీ పుష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనైతే టాక్ నడుస్తుంది. 2026లో రాకపోవచ్చట. దీని మీద ఒక క్లారిటీ రావాలంటే మూవీ టీమ్ కాస్త రెస్పాండ్ అయ్యి, మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే రిలీజ్ చేయాలి. దానికోసం మనం వెయిట్ చేయాలి. మాక్సిమం ఇంక ఈ ఇయర్ అయితే ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ ఉండవు. 2026లోని 2026 మొదలయ్యిన తర్వాతే ఒకదాని తర్వాత ఒకటిగా అప్డేట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనైతే నేను అనుకుంటున్నా. చూడాలి ఏమవుద్దో ఏంటో. నంబర్ 2 స్పిరిట్. ది మోస్ట్ హైప్డ్ కాంబినేషన్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. మూవీ యొక్క అనౌన్స్‌మెంట్ అయినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి ఆడియన్స్ అయితే పిచ్చెక్కిపోయేలా వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం ఊరించి లాస్ట్‌కి ఈ మూవీ నుంచి మొన్న 'ప్రభాస్' గారి బర్త్‌డే సందర్భంగా అప్డేటు వదిలినారు. షూట్ స్టార్ట్ అవ్వబోతుంది అని. యాజ్ యూజువల్‌గా 'సందీప్' గారి స్టైల్‌లోనే ఫుల్ బ్లాంక్ స్క్రీన్ ఏసి కేవలం డైలాగ్స్‌తోనే హైప్ ఎక్కిచ్చారు. రైట్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ ఐ జస్ట్ హావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్. ఈ ఒక్క డైలాగ్‌తో శవాలు లేచాయి అనే రేంజ్‌లో హైప్ ఎక్కిచ్చారు. ఈ సినిమాలో 'ప్రకాష్ రాజ్' గారు, 'కాంచన' గారు, 'వివేక్ ఓబ్రా' గారు కీ రోల్స్‌లో అయితే నటిస్తున్నారు. 'తృప్తి దిమ్రీ' గారు హీరోయిన్‌గా నటిస్తున్నారన్న విషయం మనకి తెలిసిందే. అంటే వెనక జరిగిన హడావిడి గురించి కూడా మీకు తెలిసిందే కదా! మళ్ళీ స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే ఈ మూవీలో 'డాన్ లీ' గారు ఉన్నారు అని సోషల్ మీడియాలో ఒకటే మ్యూజిక్. అంటే మూవీని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఆఫీషియల్‌గా ఈ మూవీ గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చినప్పుడు కొరియన్ లాంగ్వేజ్‌ని కూడా మెన్షన్ చేశారు కదా! సో, 'డాన్ లీ' గారు ఈ మూవీలో ఉంటారేమో అని చెప్పి సోషల్ మీడియాలో రచ్చ మొదలయ్యిందన్నమాట. బట్ మొన్న రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం ఆయన పేరు లేకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయారు చాలామంది. కాకపోతే 'చిరంజీవి' గారు 'స్పిరిట్' మూవీలో ఉన్నారు అనైతే రూమర్స్ వస్తే 'సందీప్' గారు దానికి రియాక్ట్ అయ్యి అవి ఫేకు, లైట్ తీసుకోండి అని చెప్పేశారు. కాకపోతే 'డాన్ లీ' గారి మీద వినిపిస్తున్న న్యూస్‌కి మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఏమైనా అంటే అప్డేట్ వస్తుంది వెయిట్ చేయండి అనైతే అంటున్నారు. అంటే డిస్కషన్స్‌లో ఉన్నారేమో అని అనుకుంటున్నానింకా. అందుకే ఆఫీషియల్‌గా చెప్పలేదనుకుంటాను. 'సందీప్' గారు హైప్ కోసం ఫేక్ న్యూస్‌లు వాడుకునే రకం అయితే కాదు. సో, 'డాన్ లీ' గారు ఈ మూవీలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇంకా డిస్కషన్స్‌లో ఉండుంటారు. అందుకే ఆఫీషియల్‌గా అప్డేట్ అయితే ఇవ్వలేదు. మేబీ డిస్కషన్స్ పాజిటివ్‌గా జరిగి ఆయన ఈ సినిమాలో ఉంటే మంచిదనే భావిస్తున్నాం. అయితే ఈ మూవీ 2027లో వస్తుంది. ఆఫీషియల్‌గా అయితే ఈ ఇయర్‌లోనే వస్తుందని చెప్పలేదు. కానీ మాక్సిమం 2027లోనే వస్తుందనైతే చెప్పొచ్చు. ప్రీ ప్రొడక్షన్ వరకు చాలా స్ట్రాంగ్‌గా చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. షూటింగ్ కూడా 'సందీప్ రెడ్డి వంగ' గారు ఎక్కువ టైం తీసుకోరు. ఈ లెక్కన చూసుకుంటే నాకు తెలిసి 2027లో ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగానే ఉన్నాయి. అండ్ ఫైనల్లీ నంబర్ 1 వారణాసి. ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఇండియన్ సినిమా. హాలీవుడ్‌ని అంటే టోటల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారనైతే ఇన్ఫర్మేషన్ ఉంది. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 1 కాదు, 2 కాదు 20+ లాంగ్వేజెస్‌లోని 120+ కంట్రీస్‌లోని ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనైతే ఇన్ఫర్మేషన్ ఉంది. మేబీ ఇంకా ప్రిపరేషన్స్‌లో ఉన్నారనుకుంటాను. అందుకే ఆఫీషియల్‌గా అయితే చెప్పలేదు. కానీ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లోని రిలీజ్ చేస్తున్నారనైతే తెలుస్తుంది. ఇది పక్కన పెడితే 'వారణాసి' అనౌన్స్‌మెంట్ ట్రైలర్ వచ్చింది కదా! ఆ ట్రైలర్‌తో బీభత్సమైన హైపు ఎక్కించేసారన్నమాట జనంలోకి. ఆ ట్రైలర్ మీద మా ఒపీనియన్‌తో పాటు మేము నోటీస్ చేసిన కొన్ని డీటెయిల్స్ కూడా చెప్తూ ఒక వీడియో చేశాము. మిస్ అవ్వకుండా చూసేయండి. లింక్ ఎండ్ కార్డ్స్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాము. ఒకవేళ మిస్ అయినట్టుంటే ఆ వీడియోని వెళ్లి చూసేయండి. అయితే ఈ మూవీలో టైమ్ ట్రావెల్ ఉంటుందనైతే హింట్స్ ఇచ్చారు. కానీ ఎక్కువ ఆలోచించొద్దనైతే నేను అంటున్నాను. ఈ ఫ్యాన్ థియరీస్ అన్నీ వింటూ ఉన్నానంటే ఉన్న బ్రెయిన్ బ్లాక్ అయ్యేలా ఉంది. సో, అందుకే ఫ్యాన్ థియరీస్‌కి దూరంగా ఉండాలనైతే అనుకుంటున్నా. కానీ ఉండలేం అనుకోండి అది వేరే విషయం. బట్ మరీ ఎక్కువగా ఆలోచిస్తేనే రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ అయిపోతాయేమో అనేదే నా భయం. అంతే. ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీలోని మహేష్ బాబు గారు రాముడిగా కూడా కనిపించబోతున్నారని రాజమౌళి గారు ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేసారు. ఇంకొక విషయం ఏంటంటే రామాయణం నుంచి ఒక ఎపిసోడ్‌ని ఈ మూవీలోని చూపించబోతున్నారంట. ఆ ఎపిసోడ్ కుంభకర్ణుడిని సంహరించే ఎపిసోడే అని చెప్పొచ్చు. ట్రైలర్‌లో కుంభకర్ణ షాట్ చూపించారు. అండ్ విలన్ పేరు కూడా కుంభ. సింక్ అవుతుంది గదా! ఈ మూవీలో 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు విలన్‌గా నటించబోతుంటే, ప్రియాంక చోప్రా గారు ఫీమేల్ లీడ్‌లో కనిపించబోతున్నారు. మూవీలోనే ఒక 30 మినిట్స్ సీక్వెన్స్ ఉంటదట. పిచ్చెక్కిపోతారట. విజయేంద్ర ప్రసాద్ గారైతే హైప్ ఎక్కిచ్చేశారు. అంతకు మించి కీరవాణి గారు ఆయన స్పీచ్‌తోని ఇంకా ఎక్కువ హైప్ ఎక్కిచ్చేశారన్నమాట.
ఇదంతా కాదు. 'రాజమౌళి' గారి పేరు చాలు మామ. హైప్ అండ్ నమ్మకం విపరీతంగా ఉండడానికి. సో, ఈ మూవీ 2027లో వస్తుందనైతే ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. మధ్యలో కోవిడ్ లాంటివేవి ఎలాగో రావు కాబట్టి నాకు తెలిసి 2027కి వచ్చేద్ది ఈ సినిమా. బట్ ఒక్కటైతే నిజం. 2027లో ఎన్ని సినిమాలొచ్చినా బట్ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్. 2027లో ఎన్ని సినిమాలొచ్చినా, ఈ సినిమా మాత్రం ఒక స్పెషల్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర. సో, ఫైనల్లీ ఇది దా లిస్టు. ఈ సినిమాలో మీరు ఏ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో, ఎక్కువగా యాంటిసిపేట్ అయిపోయి ఉన్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. సో, డెఫినైట్‌లీ వీడియోని లైక్ చేసి, మీ ఫిల్మ్ లవర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో కూడా ఎలాంటోళ్ళు ఎవరైనా ఉంటే కాస్త వాళ్ళకి కూడా షేర్ చేసేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాము. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కేస్తే మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్‌లు కూడా వచ్చేతాయన్నమాట. సో, మీకు అర్థమైంది కదా! ఎంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.